వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. వైసీపీ మేనిఫెస్టో విడుదల ముహూర్తం దాదాపు ఖరారైంది. దాంతో ఈసారి జగన్ ఏం హామీలు ఇవ్వబోతున్నారన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, టీడీపీ సూపర్ 6 ఎలా కౌంటర్ ఇవ్వబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఎన్నికల్లో పార్టీల జయాపజయాలపై మేనిఫెస్టోలు కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఎంతటి సంచలన మార్పునకు కారణమయ్యాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 10 ఏళ్ల పాటు పాలన సాగించిన కేసీఆర్ను జనం పక్కన పెట్టేసేలా చేశాయి. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చాయి. ఇక ఏపీ విషయానికి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా సూపర్ 6 పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో వీటిని ప్రస్తావిస్తున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో పైన గతంలో జగన్ స్పష్టత ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామన్న ఆయన ఇప్పుడు తాము అమలు చేసేదే చెబుతామని చెప్పుకొచ్చారు. ఈసారి మేనిఫెస్టోలో వైసీపీ నుంచి ఎలాంటి హామీలు ఇస్తుందనేది కీలకంగా మారుతోంది. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల యుద్ధంలో పార్టీల మేనిఫెస్టోలో ఏ మేరకు ప్రభావం చూపుతాయోనన్న చర్చ సాగుతోంది. వైసీపీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీపై హామీ ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. జగన్ తన బస్సు యాత్రలో భాగంగా పలు వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. ఆ సమయంలో చాలా మంది రైతు రుణమాఫీ చేయాలని అభ్యర్థించారు. పార్టీ నేతలు సైతం ఇదే అంశాన్ని జగన్ వద్ద ప్రస్తావించారు. కానీ జగన్ మాత్రం రుణమాఫీ పైన ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయితే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతుండటంతో మేనిఫెస్టోలో రుణమాఫీ హామీ చేస్తారా? ఒకవేళ ఇస్తే ఎంత మేరకు ఉండబోతుందన్న చర్చ సాగుతోంది. 2014లో చంద్రబాబు రైతు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేదంటూ జగన్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇటు కూటమి సైతం రుణమాఫీ పైన హామీ ఇస్తుందనే వాదన వినిపిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు రైతు రుణమాఫీ హామీ ఇచ్చి వైసీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఈసారి మహిళలకు ఎలాంటి హామీలు దక్కుతాయనేదే చర్చ సాగుతోంది. మహిళలకు ఆర్థిక ప్రయోజనం కలిగేలా హామీలుంటాయని అంటున్నారు. ప్రస్తుతం అందిస్తున్న 3,000 రూపాయల పెన్షన్ పెంపుపైన ప్రకటన ఉండే అవకాశం ఉంది. రైతు భరోసా పెంపుపైన కూడా కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కూటమి ఇచ్చే హామీలు, వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలు ఓటింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో జగన్ విడుదల చేసే మేనిఫెస్టోలో ఎలాంటి హామీలుంటాయనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. నవరత్నాల తరహాలో అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాల వారిని ఆకట్టుకునేలా వైసీపీ మేనిఫెస్టో ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని వైసీపీ మేనిఫెస్టో ఉండనుందని అంటున్నారు. టీడీపీ కూటమికి ఏమాత్రం అవకాశం లేకుండా సాధ్యమైన వరాల జల్లు తామే కురిపించాలని సీఎం జగన్ భావిస్తున్నారట. తద్వారా విపక్ష కూటమిని ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.